ఎందుకు చెప్తున్నానంటే మా భక్తులు ఆ భగవంతుని ప్రేమకు దగ్గరగా ఉండేవారు. మనసులో ప్రశాంతతని నింపుకున్నారు అందరూ. ఎవరి మనసు ప్రశాంతంగా ఉంటుందో వారంతా భగవంతుని దగ్గరగా ఉండేవాళ్ళు, భగవంతునికి దగ్గరగా ఉండేవాళ్ళు ప్రశాంతంగా ఎవరైతే ఉంటే. కాబట్టి మా భక్తులంతా ఎన్ని పనులున్నా గురు పౌర్ణమికి వచ్చి గురువుని దర్శించుకోవడము, ప్రశాంతంగా ఉండడం నేను చూస్తున్నాను. కాబట్టి మీ అందరికీ ఆ సద్గురుమూర్తి ముక్తిని ప్రసాదించాలని కోరుకుంటున్నాను. ఒక దొంగ కాదు, ఒక సాధారణ వ్యక్తి రోజు ఒక దర్గాలో కసువు కొట్టేది, నీళ్లు పెట్టేది, తన పని తాను చేసుకుంటూ పోయేవాడంట. ఒక వ్యక్తి చిన్న యాదో వ్యాపారం చేసుకుంటూ బతికేవాడు. రోజు వచ్చి కసువు కొట్టడం, ఇంత దేవుడు మొక్కడం, పోవడం అంటే బయటికి అట్లా చేస్తుంటే ఒకరోజు గురువు, దర్గాలో ఉండే గురువు, ఏమప్పా రోజు కసువు కొడుతుండవు వచ్చి అని అడిగితే, అవు స్వామి మీ దర్శనం కోసమే రోజు వస్తుండా, నాకు ఎన్నాళ్ళు స్వామి దరిద్రము, కొంచెం నన్ను సౌకార్యం చేయి, కొంచెం బాగా బతికట్లు చేయి, కొంచెం బాగా ఈ చాలా కష్టాల్లో ఉండా నేను అని అంటాడు. అంటే అప్పుడు ఆ గురువు, సర్లేప్ప నువ్వు కోరుకున్నట్లే జరుగుతుంది అని ఆశీర్వదిస్తాడు గురువు. తర్వాత ఆయన వెళ్ళిపోతాడు గురువుకు నమస్కరించి. అప్పుడు ఏం జరుగుతుందంటే ఆయనకు ఏ వ్యాపారం చేసినా లాభాలు వస్తున్నాయి. ప్రతి వ్యాపారంలో లాభాలు, బాగా సంపాదించుకున్నాడు, కోట్లు సంపాదించినాడు, బాగా పిల్లలు పుట్టినారు, వాళ్ళకి పెళ్లిళ్ళు చేసినాడు, దండి సంపాదించుకున్నాడు. కానీ ఇంకా ఈ ఆశ్రమం కాడికి రాలే, ఈ దర్గా దగ్గరకు 10 ఏళ్ళు అయింది రాలే. ఇంకా సంసారంలో పడి వ్యాపారంలో బాగా సంపాదించుకొని పిల్లలకు పెళ్లిళ్ళు చేసుకుంటా అంత 10 ఏళ్ళ తర్వాత మళ్ళీ వచ్చినాడు దర్గాకి. వచ్చి స్వామికి కనబడినాడు. ఏమప్పా చాలా రోజులే రాలే నువ్వు, ఇప్పుడు వచ్చినావు అంటే, అవు స్వామి నువ్వు చెప్పినట్లు నాకేమి దండిగా డబ్బులు ఉండే కానీ మనశ్శాంతి లేదు స్వామి, మనశ్శాంతి లేదు. పిల్లలకు పెళ్లిళ్ళు చేస్తే అంత డబ్బులు దండి ఉన్నాయి కానీ మనశ్శాంతి లేదు. అదొక్కటి కలిగేటట్టే చేయి స్వామి అని మళ్ళీ వచ్చి కోరినాడు. నువ్వే కదబ్బా కోరుకునేది, డబ్బులు కావాలా, దండిగా సంపద కావాలా అని నీకు భగవంతుడు ఇచ్చినాడు, మళ్ళీ మనశ్శాంతి కావాలంటున్నావు. ఏమి భగవంతునికి ఏమి నువ్వు చేస్తున్నావు చెప్పు, ఏ సేవలే ఏంలే, ఊగా కోరుకుంటే అని చెప్తాడు. ఏ స్వామి నాకు సంపద వద్దు, నాకు మనశ్శాంతి కావాలి స్వామి అని కోరుకుంటాడు. అప్పుడు అంటాడు ఆ గురువు, అంటాడు ఏమప్పా మీరు ఏమైనా కోరుకుంటే దేవుడు ఇస్తాడు, కానీ మనశ్శాంతి లభించదు. మీరు కోరుకుంటే, మీరు కోరుకోకుండా గురు సేవ చేసినారనుకోండి, కోరుకోకుండా మనసులో ఏం లేకుండా గురు సేవ చేస్తుంటే మీరు ఏం అడగకుండా దేవుడు మీకు అన్ని సమకూరుస్తాడు అని ఆ గురువు చెప్పితే, అప్పటి నుంచి ఆ భక్తుడు ఆ రోజు నుంచి ఏం కోరకుండా ఆశ్రమంలో కసువు కొట్టడము, ఊదిగట్లు ముట్టియడం చేస్తూ తను మనశ్శాంతిగా జీవించడం మొదలెట్టాడు.